చెప్తున్నారు, మరి ఏనుగు కథ చెప్తున్నారు కదా అని మీకు అనుమానం రావచ్చు. మన కథ అని ఎలా నిరూపించచ్చు అంటే, క్షీరసాగరంలో త్రికూటం ఉంది. క్షీరసాగరం అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఇక్కడే. నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ, రోజు చెప్తున్నాం కదా, ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు హృదయ గుహలో. ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆధారం చేసుకుని ఈ శరీరం అంతా ఉంది. ఇదే త్రికూటాచలం. దీనికి 3 శృంగములు ఉన్నాయి, 3 కొమ్ములు. అవే బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనప శిఖరము. ఇవే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వగుణం ఉన్నప్పుడు కాస్త భక్తిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. రజోగుణం ఉన్నప్పుడు కోరికలతో ఉంటాడు. తమోగుణం ఉన్నప్పుడు నిద్రపోతూ ఉంటాడు. కాబట్టి ఈ 3 గుణాలు, లేదా జాగృత, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు. ఈ 3 అవస్థలతోటి తిరుగుతుంటాడు. ఎప్పుడు ఈ 3 శిఖరాల మీద తిరుగుతుంటాడు. ఇక్కడే ఎన్నో ఉద్యానవనాలు, సరోవరాలు, పద్మకింజిల్కాలు, పళ్ళు, చిలకల కొట్టడాలు, భోగాలన్నీ ఇక్కడే ఉన్నాయి. మామిడికాయలు వచ్చేటప్పటికి ఆవకాయ ఎట్టుకుందామా, మాగాయ ఎట్టుకుందామా, తొక్కుడు పచ్చడి ఎట్టుకుందామా, నూపిండి ఆవకాయ ఎట్టుకుందామా, కాయ ఆవకాయ పెట్టుకుందామా. ఒక్క నాలుక రుచి కోసం ఒక మామిడికాయని ఎన్ని రకాలుగా మారుస్తారో చూడండి. ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ? బయట లేవు, ఇక్కడున్నాయి ఆ కోరికలన్నీ. అందుకని భోగస్థానములన్నీ ఇక్కడున్నాయి. ఇవి తృప్తి పడితేనే తృప్తి. అందుచేతనే ఇక్కడ ఈ త్రికూటాచలంలోనే అన్నీ ఉన్నాయి. ఇది తిరుగుతున్నవాడు ఎవరు? జీవుడు తిరుగుతున్నాడు. ఈశ్వరుని యొక్క భక్తితో లేకుండా కేవలము నా అంతటి వాణ్ణి నేనన్న స్థితితో తిరుగుతున్నాడు. ఇదే ఏనుగులు తిరగడం. ఇలా తిరుగుతున్నటువంటి ఏనుగులకి దాహం వేసింది. అంటే ఇవి సంసారంలో ప్రవేశించాయి. ప్రతి మనిషికి ఒక వయస్సు వచ్చిన తరువాత ఈశ్వరానుగ్రహంగా కొన్ని లక్షణములు ఏర్పడతాయి. అవి ధర్మబద్ధం చేసుకుని ఆ కోరిక తీర్చుకోవడానికి సంసార ప్రవేశం చేస్తాడు గృహస్థాశ్రమంలోకి. అందుకని అది నీటి మడుగులో నీరు దాహం తీర్చుకోవడానికి వెళ్ళింది. గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన వాడు ఎందుకు వెళ్ళాలి గృహస్థాశ్రమంలోకి అంటే? ధర్మపత్నిని పొందుతున్నాడు. ఇద్దరూ కలిసి ధార్మిక కార్యక్రమాలు చేసి ఈయన్ని ఆవిడ తరింప చేసుకోవాలి. కర్దమ ప్రజాపతి, దేవహూతిలాగా. కానీ ఈయన ఏం చేస్తాడో మీరు ఎదర చూద్దరు గాని. అందుకని ఇప్పుడు ఏనుగులన్నీ ఏం చేశాయి? బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. పోతన గారు అన్నారు, ఈయనొక్కడు దారి తప్పాడు కొన్ని ఏనుగులతో అన్నారు. ఎందుకు దారి తప్పాడు? మరి రోజూ తిరుగుతున్న అరణ్యమే కదా అన్నారు. ఎందుకు దారి తప్పాడో మేము చెప్తాను చూడండి అన్నారు వ్యాసుల వారు. ఆ ఏనుగు రాజు. దానికి భార్యలు ఎంతమందో తెలుసా అండి? కొంచెం జాగ్రత్తగా వినండి మీరు ఆ సంఖ్య. ఆ ఏనుగు యొక్క భార్యల సంఖ్య 10 లక్షల కోట్లు. అంతమంది భార్యలు పరివేష్టించున్నారు ఆ ఏనుగుని. ఆ ఏనుగుకి భార్యలంతమంది ఉంటే ఇంకా బంధువులును అయినవారు, స్నేహితులు, రాజు కాబట్టి పరివారము, వీళ్ళు ఎంతమంది ఉండుంటారో మీరు ఆలోచించండి. జీవుడు ఒక్కడే ఎంతమంది భార్యలు, ఎన్ని శరీరాలు ఎత్తాడో లేరు. 10 లక్షల కోట్ల మంది భార్యలు. ఇంతకు ముందు కుక్కగా ఉన్నప్పుడు ఆడకుక్క నా భార్య, ఇంతకు ముందు నేను బావురు పిల్లిగా ఉన్నప్పుడు ఆడపిల్లి నా భార్య. ఇక్కడ లేదు కాబట్టి ధైర్యంగా చెప్పేస్తున్నాను, ఈ జన్మలో మా ఆవిడ, మా ఈశ్వరు నా భార్య. అందుకని ఏమైంది? ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కత భార్య. ఈశ్వరానుగ్రహం ఉంటే ఈ జన్మతో ఈ భార్యలు, ఈ గొడవలు లేకుండా వదిలిపోతే అంతకన్నా అదృష్టం లేదు. అందుకని ఏమైంది? కాబట్టి 10 లక్షల కోట్ల మంది భార్యలు, ఇంతమంది భార్యలు, ఇంత పరివారంతో తిరుగుతున్నాడు. వీళ్ళందరూ నా వాళ్ళు, నన్ను రక్షిస్తారంటున్నాడు. వీళ్ళేం చేస్తున్నారు? ఆదమరిపిస్తున్నారు. ఎలా మరిపిస్తున్నారో తెలుసా అండి? కొంతమంది వెళ్ళి తామర పువ్వులు తీసుకొచ్చి ఆయన మీద పెట్టారట. పెడితే ఇప్పుడు ఆయనకి ముందు నీళ్లు పోశారు. ఎక్కడి నుంచో కాసిన అక్కడ దొరికినటువంటి నీళ్లు అట్టుకొచ్చి పోశారు. పోస్తే కానీ తాగడానికి కావలసినన్ని నీళ్లు కావవి. ఆ నీళ్లు పోస్తే ఆయన నీటితో కూడినటువంటి సెలయేళ్లు ప్రవహిస్తున్న పర్వతంలా ఉన్నాడు. కొంతమంది అక్కడ ఇక్కడ పూసిన పువ్వులు తెచ్చి ఆయన మీద పెట్టారు. పువ్వులతో శోభిస్తున్న కొండలా ఉన్నాడు. పువ్వులతో చేయడం ఏమిటని ఇంకొంచెం ముందుకెళ్లాలనుకున్న వాళ్ళు పద్మగంధములు, పుప్పొడిని తీసుకొచ్చి ఆయన మీద జల్లారు. ఇప్పుడు ధాతువులతో శోభిల్లుతున్న కొండలా ఉన్నాడు. ముచ్చుపు చిప్పలేరు ఆయన మీద జల్లారు కొంతమంది. ఇప్పుడు ఆయన్ని చూస్తే మంచి మరకత మాణిక్యాలతో శోభిస్తున్న పర్వతంలా ఉన్నాడు. కొంతమంది పెద్ద పెద్ద లతలు, తూండ్లు తీసుకొచ్చి ఆయన మీద వేశారు. నాగభూషణుడైనటువంటి పరమశివుడిలా ఉన్నాడు. ఇంతమంది ఇన్ని కానుకలిచ్చి నీకన్నా మాకెవరున్నారంటుంటే పొంగిపోతున్నాడు. ఇదే దారి తప్పాడు. అంటే ఎందుకు వచ్చాడో సంసారంలోకి మర్చిపోయాడు. ఇప్పుడు ఏమైంది? తిరిగాడు. నీటి కోసం వెతికాడు. చిట్ట చివరికి ఒక సరోవరం కనపడి, అద్భుతమైనటువంటి సరోవరం. అదే సంసారం. దీన్ని ఒడ్డు నుండి నీరు త్రాగాలి అంటే ఎందుకు అందులో ప్రవేశించాడో గుర్తు పెట్టుకోవాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు?
సరోవరం కనపడగానే పొంగిపోయి అబ్బా ఎంత బాగుందో ఈ సరోవరం అనుకున్నాడు. అంతకుముందు అందులోకి ఎవరూ ప్రవేశించినట్లు ఆధారాలు లేవు. దాని నిండా పద్మాలే, చుట్టూ చెట్లే, ఆ చెట్ల యొక్క నీడ ఆ నీటిలో కనపడుతోంది. అరవిరిసినటువంటి పళ్ళు, రొద చేస్తున్నటువంటి జంకారం చేస్తున్నటువంటి తుమ్మెదలు, అందులో రకరకాలైన చేపలు, ఎండ్రకాయలు, మొసళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయి. అంత నీటిని చూడగానే పొంగిపోయింది ఆ ఏనుగు. తన భార్యలందరితో కలిసి ఆ నీళ్లలో దిగాడు. నీరు తాగేవాడు నీళ్లలో దిగాల, నీటి ఒడ్డు నుండి తాగాల? నాకు దాహం వేసింది అనుకోండి, బిందిలో దూకేయకూడదు. నేను బిందిలో నీళ్లు తాగాలి. దూకినా పట్టదనుకోండి, గొడవలేదు. కానీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో దూకేయకూడదు కదా. అందుకని ఆ నీరు తాగాలంతే. కానీ ఈయనేం చేస్తున్నాడు? సరోవరంలోకి దూకాడు. ఈయన దూకితే వెనకాల వాళ్ళు దూకేశారు. ప్రభువు దూకేశాడు, మనకే వాళ్ళు దూకేశారు. చుట్టూ భార్యలు నిలబడ్డారు. ఇప్పుడు ఈయనకో కోరిక పుట్టింది, నేను ఎంత మొనగాన్నో నా భార్యలందరికీ చూపించాలి. కాబట్టి ఏం చేశాట అంటే, ఇహలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటిన్ నీరములోన పెల్లగసి నక్రగ్రాహపాటీనముల్ అభమందాడడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మురాన్పడన్. పోతన గారికే చెల్లిందండి ఆ అనువాదం. గట్టిగా పాదములను ఊంచుకుని నిలబడినటువంటి వాడై తాగడానికి వెళ్ళిన వాడు నీళ్లు తాగడం మానేశాడు. ఇహలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి తొండ నిండా నీళ్లు లాగాడు. బోలెడని నీళ్లు వెళ్ళాయి. ఎలా లాగాడు? విపరీతమైన హార్స్ పవర్తో లాగేశాడు. ఒంట్లో ఓపిక ఉంది కదా మరి, అందుకని కండకావరం అంత నీరు లాగాడు. లాగితే ఆ నీటి వేగంతో పాటుగా చేపలు వెళ్ళిపోయాయి లోపలికి, మొసళ్ళు వెళ్ళిపోయాయి, ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి. ఆ తొండంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు? ఒక్కసారి భార్యల వంక చూశాడు. ఆ నీరంతా తొండంలో నిలబెట్టాడు. నిలబెట్టి, చూశారా ఎంత నీరు లాగేశానో అన్నాడు. అంత నీరు బుస్సం లోపలికి వెళ్ళిపోగానే వాళ్ళు తెల్లబోయి, ఆహా మా ఆయన శక్తిని చూస్తున్నారు. ఇప్పుడు ఊంచుకుని ఆ తొండాన్నిలా పైకెత్తాడు. పైకెత్తి లైవ్ టెలికాస్ట్ ఇస్తారండి పోతన గారు. ఇభలేకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండమ మార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప, ఇలా పెట్టి బాగా బలం ఊంచుకుని ఇప్పుడు మళ్ళీ ఆ తొండాన్ని పైకెత్తి హుస్ అని ఆకాశం మిరికిసిరాడు నీళ్లు. ఇలా పెట్టి పైకి చిమ్మితే లోపల ఉన్నటువంటి గాలి శక్తితోటి ఎంత ఆశ్చర్యం జరిగిందో తెలుసా అండి? ఈ తొండంలో ఉండిపోయినటువంటి చేపలన్నీ వెళ్ళిపోయి మీనరాశిలో పడిపోయి, ఇందులో ఉన్న ఎండ్రకాయలన్నీ విడిపోయి కర్కాటక రాశిలో పడిపోయి, ఇందులో ఉన్న మొసళ్ళన్నీ విడిపోయి మకర రాశిలో పడిపోయి 3 రాశుల్లో పడేటట్టు కొట్టాడు. ఇది చూసి దేవతలు ఆకాశంలో తిరుగుతున్న వాళ్ళు ముక్కున వేలేసుకుని ఉండిపోయారట. ఏమి ఏనుగురా, ఏం బలం రా ఇది అన్నారట. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆరభటి నీరములోన తెల్లగసి నక్రగ్రాహపాటీనముల్ లభమందాగడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడన్. ఇలా చేశాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడిపోయారు. అబ్బో చూసావా మా ఆయన ప్రజ్ఞ అనుకున్నారు. ఆయన దిగిపోయాడు, ఆయనతో పాటు భార్యలు దిగిపోయారు, బిడ్డలు దిగిపోయారు, బంధువులు దిగిపోయారు, స్నేహితులు దిగిపోయారు, పరివారం దిగిపోయారు, అందరూ దిగిపోయారు. నీళ్లు తాగేస్తున్నారు, నీళ్లు చిమ్మేస్తున్నారు, తొండంతో కొట్టేస్తున్నారు, కాళ్లతో తొక్కేస్తున్నారు, పువ్వులు పీకేస్తున్నారు. కనబడినటువంటి చిన్న చిన్న మొసళ్ళని వాటిని తొక్కి చంపేస్తుంటే పావు గంట అయ్యేటప్పటికి చచ్చిపోయిన చేపలు, తాబేళ్లు అన్ని తిరగబడిపోయి ఆ నీటి మీద తేలిపోయి పద్మములు తెగిపోయి గట్లు తిరగదోయబడి కొమ్మలు విరిగిపోయి నీరు బురదైపోయి అంతా కూడా కల్మషమైపోయి ఒకదాని మీద ఒకళ్ళు నీళ్లు జల్లేసుకుంటూ మళ్ళీ ఒడ్డుకొచ్చి మట్టి పోసేసుకుంటూ మళ్ళీ నీళ్లలోకి వెళ్ళి మళ్ళీ నీళ్లు పోసేసుకుంటూ ఏనుగులు స్నానం చేస్తుంటే చూడడం ఎంత అందంగా ఉంటుందో. నిజంగా మా చిన్నతనంలో మా ఊరు సర్కస్ వచ్చినప్పుడు ఏటికి ఏనుగుల్ని తీసుకొచ్చేవారు స్నానానికి. ఏటికి స్నానానికి వచ్చిన ఏనుగుల్ని చూడడానికి ఒక పీరియడ్ క్యాన్సిల్ చేసి పంపించేవారు మా స్కూల్లో. అంత గొప్ప స్కూల్ మాది. అంటే నేను ఆ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? అలా అనుభవింపచేశారు ప్రకృతిని. చూడండి రా, వెళ్ళి చూసి అనుభవించండి, మీకు తెలుస్తుంది దాని గొప్పతనం అని. మేమందరం ఏటిగట్టెక్కి కూర్చుంటే ఆ ఏనుగులన్నీ వచ్చి ఏట్లో స్నానం చేసి ఘీంకారాలు చేసుకుంటూ ఆడుకుంటూ ఇసుక ఒడ్డుకొచ్చి ఇసుక తీసుకుని మళ్ళీ ఇలా పోసేసుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్నానం చేసేసి ఆ ఒడ్డుకొచ్చి ఇలా పడుకుని అవి ఆడుకుంటుంటే
గంటలు గంటలు చూసి చీకటి పడిపోయిన తర్వాత ఆ మెళ్ళో గంటలు టాంగ్ టాంగ్ అని మోగుతూ మామటి వాళ్ళు హాయ్ హాయ్ అంటుంటే మళ్ళీ ఏనుగులన్నీ నడిచి వెళ్ళిపోతుంటే వాటి కాలు వంక చూసి వాటి గోళ్ళు వంక చూసి దాని తొండం వంక చూసి దాని వీపు వంక చూసి మేము పొంగిపోయి వచ్చేవాళ్ళం. ఎదర గజేంద్ర మోక్షం చెప్పాలని ఈశ్వరుడు ఏనుగుల్ని బాగా చూపించాడేమో నాకు. అందుకని అలా ఎంత సంతోషంగా ఉండేదో ఆ ఏనుగుల్ని చూస్తే. అంత అల్లరి ఒకటా రెండా, కొన్ని కోట్ల కోట్ల ఏనుగులు ఇవి ఇంత అల్లరి చేస్తున్నాయి సరోవరంలో. ఇంత అల్లరి చేస్తుంటే ఇన్ని ప్రాణులు చచ్చిపోతుంటే ఒకరు చూశారట. ఎవరు వారు? సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిసిపట్టే. పోతన గారు ఒక అద్భుతమైన సామ్యం వేసేశారు. గ్రహణంలో సూర్యుణ్ణి పట్టినట్టు, అంటే గ్రహణం వదిలిపెడుతుంది, అలా ఆ నీటిలో ఉన్నటువంటి ఒక పెద్ద మొసలి చూశారు. ఈ ఏనుగు చాలా అల్లరి చేస్తోంది. ఇంత అల్లరికి ప్రధాన కారణము ఈ నాయక ఏనుగే, దీన్ని పట్టుకోవాలనుకుంది. అనుకుని గుబ గుబ గుబలాడించింది. ఒక్కసారి తల పైకెత్తింది, చూసింది. అక్కడుంది ఏనుగు. ఆ ఏనుగు కాలు పట్టుకోవాలి. మొసలి రావడం అంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. అన్ని ప్రాణుల్లో రాదు మొసలు వచ్చేటప్పుడు. 5 రూపాయల గోళీకాయలని మా చిన్నతనంలో ఉండేవి, ఇంతంత గోళీకాయలు. అలా కళ్ళొక్కటే ఇలా రెప్పలు తీసి నీటి మీద పెడుతుంది. పెట్టి మిగిలిన శరీరం అంతా నీటిలో పెట్టి మొప్పలో ఏవో ఇలా ఆడించదు, నిశ్శబ్దంగా నీటి మీద ఇలా వచ్చేస్తుంది తేలుతూ. వచ్చి అంత దూరంలో ప్రాణి ఉందనగా తను నీటిలో మునిగిపోతుంది. మునిగిపోయి నీటి అడుగు నుంచి వస్తుంది. నీటి అడుగు నుంచి వచ్చి ప్రాణి యొక్క కాలు పట్టుకుంటుంది. అది ఇంకేది పట్టుకోదు, కంఠం పట్టుకోదు, కాలు పట్టుకుంటుంది. ముందు శంకర భగవత్పాదులంతటి వారిని పట్టుకుంది మొసలి కాలు. అందుకని ఆ కాలు పట్టుకుంటుంది. పట్టుకోగానే అయిపోయినట్టే. ఇంకా నీటిలో మొసలి కాలు పట్టిందా, ఎంత బలమైన ప్రాణి అయినా సరే ఇహ కథలతో అంత గమ్మత్తుగా చూసింది అది. అందుకని ఎంత వర్ణన చేశారో చూడండి పోతన గారు. గుబగుబలాడించి ఫూత్కారం చేసి నీటిని జిమ్మి తోక కొట్టి దూరం నుంచి చూసి నీటిలో మునిగి దాని కాలు ఎక్కడుంటుందో ఊహ పట్టి సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిసిపట్టే. నీటి అడుగు నుంచి వచ్చి ఈ ప్రభువు అయినటువంటి ఏనుగు యొక్క కాల్ని పట్టేసుకోగానే ఈ ఏనుగులన్నీ కూడా అప్పటి వరకు తుండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచు గలగలరవముల్ మెండుకొన వలద కడుపుల నిండన్వే దండ కోటి నీటింత్రాగెన్. ఈ పట్టుకోవడానికి ముందు క్షణం వరకు దృశ్యం ఎలా ఉందో మీరు బాగా లోపల ధారణ చెయ్యాలి. తుండంబుల పూరించుచు ఒక్కొక్క ఏనుగు తొండంతో నీళ్లు నాగుతోంది. తొండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచు గలగలరవముల్. ఆ పెద్ద చప్పుడు, నవ్వులు, అల్లరి, కేరింతలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ వలద కడుపుల నిండన్వే దండ కోటి నీటింత్రాగెన్. పెద్ద పెద్ద బాణలంత కడుపుల్లోకి నీళ్లు తాగేసిన తర్వాత ఏం చేసి ఉండాలి? ఇవి దాహం తీరిపోయింది కాబట్టి గట్టెక్కేయాలి. కానీ ఇవేం చేశాయి? దాహం తాగాక సరస్సు పాడు చేస్తున్నాయి. ఎందుకు సంసారంలోకి వెళ్ళాడో మర్చిపోయాడు. స్నాతకంలో గురువు ఏం చెప్పాడో మర్చిపోయాడు. మరిచిపోయి సంసారాన్ని భోగస్థానంగా మార్చాడు, పాడు చేస్తున్నాడు. ఇప్పుడు నీటి అడుగు నుంచి వచ్చింది. ఎవరొచ్చారు? మొసలి వచ్చింది. వచ్చి పట్టుకుంది. నీటి అడుగు నుంచి మొసలి వచ్చి పట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా అండి? సంసారము ఇంద్రియములు పట్టుకోవడం ఒక లక్షణం. కాలము అనబడేటటువంటిది నడిచి వెళ్ళిపోతుంటుంది. కాలాంతర్గతముగా కాలములో మృత్యు వచ్చేస్తుంది, తెలియదు. కాలములో తాను ఇంకా కోరికలు కోరుతూనే ఉంటాడు. కాలము అడుగు నుంచి మృత్యు వస్తుంది. మృత్యు వచ్చి దేన్ని పడుతుంది? కాళ్ళని పడుతుంది. గమ్మత్ ఏమిటో తెలుసా అండి? ఆఖరణ మనిషికి ఒక సంస్కారం ఉంటుంది, దాన్ని అంత్యేష్టి సంస్కారము అంటారు. ఆ సంస్కారం జరిగినప్పుడు కాళ్ళు పాదాలు రెండు దగ్గర చేర్చి 2 బొటన వేళ్ళని కట్టేస్తారు ఒక మంత్రంతో. అంటే ఇంతకాలం పనికి మాలిన తిరుగుళ్ళన్నీ ఈ కాళ్లతోనే తిరిగాడు, ఇక ఈ కాలు తిరగదు కాబట్టి దీన్ని కట్టేశాం. ఇక
ఇంకిప్పుడు ఇవి తిరగవు కనుక దీన్ని మోసేయవచ్చు అని అనుజ్ఞనిస్తారు. అప్పుడు పంచభూతాల్లో కలపడానికి కొత్త కర్రల మీద పెట్టి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి మృత్యువు దేనిని పట్టినది? కాలును పట్టినది. ఇక కదలడం. అనారోగ్యం వచ్చేసి జబ్బడిపోయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నవాడు క్యాంప్ వెళ్ళాలో లేకపోతే ఎక్కడికో వెళ్ళాలో అంటే పెడతాడేంటి? ఇంకెళ్ళేది ఉండదు. అందుకని వచ్చి పట్టింది. పడితే అంత తెలివి తక్కువ వాళ్ళం ఏంటంటే మనం, వచ్చి మృత్యువో రోగమో పట్టేసింది అనుకోండి, పట్టుకుంటే అయ్యో వచ్చేసిందండి అని చెప్పి అలా కూర్చుంటాం ఏంటి? స్పెషలిస్ట్ దగ్గరికి వెడతాం, సూపర్ స్పెషాలిటీస్ దగ్గరికి వెడతాం. అందుకని పోతన గారు ఎంత గొప్ప వర్ణన చేశారో చూడండి. కరి దిగుచు మకరి సరసికి కరిదరికి ని మకరి దిగుచు గర్రకరి బెర్రయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అటల కొటల భటుల రుదు పడెన్. ఏనుగు యొక్క పట్టు విడిపించుకుందామని, మొసలి పట్టు విడిపించుకుందామని ఏనుగు చూస్తోంది. ఏనుగుకున్న కోరిక ఒక్కటే. ఇప్పుడు మిగిలిన కోరికలు పక్కన పెట్టేయండి. ఈ మొసలి పట్టు తప్పించుకుని గట్టి ఎక్కేద్దాం అని ఏనుగు చూస్తోంది. ఎలాగైనా ఏనుగు గట్టి ఎక్కకుండా నీళ్లలోకి రాగేద్దాం మొసలి చూస్తోంది. వీడిని మరణానికి తోసేద్దాం రోగం చూస్తుంటుంది. ఎలాగో అలా హాస్పిటల్ నుంచి బయటపడిపోదాం మనిషి చూస్తుంటాడు. అందుకని కరి దిగుచు మకరి సరసికి గరిదరికి ని మకరి దిగుచు కరకరి బెరయం కరికి మకరి మకరికి కరి భరమనుచును అతల కుటల భటులు అరుదుపడెన్. ఈ యుద్ధంలో ఎవరెవరికి తోడురారు, ఎవరి రోగంతో వాడే పోరాడాలంతే. ఎంతమంది ఉన్నా నాగారండి ఇంకో మంది చేసుకోండి, ఇంకో మంది చేసుకోండి, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటాడు. కానీ రోగాన్ని ఎవడు పంచుకుంటాడండి? రోగంతో యుద్ధం ఇంకెవడు చేయడు, తనే చేసుకోవాలంతే యుద్ధం. అందుకని ఏం చేస్తోంది? ఇంతమంది మరి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఇంతమంది ఉన్నారు కదా, 10 లక్షల కోట్ల మంది భార్యలన్నావు కదా నువ్వు ఇందాక. వీళ్ళందరూ తొక్కేయకూడదా మొసల్ని? ఇంతమంది పరివారం ఉన్నారు కదా అంటే పోతన గారు అన్నారు, అలా నువ్వు అనుకుంటున్నావేమో, నేను నిజం చెప్తాను విను ఏం చేస్తున్నారో. మకరి తోడపోరు మతంగ విభుని ఒక్కరినిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూథంబు మగలు తగులు కారె మగువలకొను. ఈ పద్యం ఒక్కటి రోజు స్మరణ చేసుకుంటే చాలండి, వైరాగ్యం వస్తుంది. ఎంత గొప్ప పద్యం చూడండి పోతన గారిది. మకరితోడ పోరు మాతంగ విభుని. ఆయన మాతంగ విభుడు, గొప్ప ఏనుగు. ఈయన నీళ్లలో ముందు యుద్ధం మొదలుపెట్టినప్పుడు ఒడ్డున చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, వచ్చేస్తాడు మన రాజుగారు అని చెప్పి చూస్తున్నారు. రాజుగారు లాగండి లాగండి అన్నారు కొంతసేపు. వీడు పాపం అలా ఎన్నాళ్ళు యుద్ధం చేశాడో తెలుసా అండి? అలయక సొలయక వేసట నొందక కరి మకరితోడ నుడ్డండత రాత్రులు సంధ్యలు దినములు సలిపెం పోరువే యొక్క సంవత్సరముల్. ఆ ఏనుగు అలా ఆ మొసలితో ఎన్నాళ్ళు యుద్ధం చేసింది? 1000 ఏళ్ళు యుద్ధం చేసింది. మీరు చూడండి, ఈశ్వరుడికి నామాలు చెప్పవలసి వస్తే విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, లలిత సహస్రనామం. ఏమండి ఏ దేవతకి 1000 పేర్ల కన్నా ఒకటి ఉండదా? అందరికీ 1000 దగ్గరికి వచ్చేప్పటికి అయిపోతాయి ఆ పేర్లు. ఎందుకు అలా అందరికీ సహస్రమే ఉంటాయి? ఏమిటి అసలు అంటే, సంస్కృతంలో సహస్రం అంటే ఏమిటో తెలుసా అండి? ఒరే ఈ పూలు ఇంకా గుచ్చలేం మేము. సహస్రము అంటే అనంతము, అన్నీ ఆయన పేర్లే. కానీ నీకు కొన్ని పేర్లు చెప్పామంతే అని చెప్పడం సహస్రం అని చెప్పడం. అందుకే ఏదైనా సహస్రమే చెప్తారు. శతసహస్రాలు, 10 సహస్రాలు, 11 సహస్రాలు ఇంకొండవు, సహస్రం చెప్పి ఊరుకుంటారు. కాబట్టి ఏనుగు ఎన్నాళ్ళు యుద్ధం చేసింది? 1000 ఏళ్ళు యుద్ధం చేసింది. అంటే అనంతంగా చేస్తోంది. ఎన్ని జన్మల్లో చేస్తున్నావు నువ్వు మృత్యుతో యుద్ధం? ఎలా చేసింది అంటే, రాత్రులు సంధ్యలు దివసంబులు. రాత్రి చేసింది, సంధ్యాకాలంలో చేసింది, పగలు చేసింది. పడున్నవాడు హాస్పిటల్లో చెయ్యొద్దండి యుద్ధం, అదే పని. ఇంకేముంది? వాళ్ళు వీళ్ళు ఎవరో గెలవాలి, గెలిచే వరకు అలా జరుగుతూనే ఉంటుంది యుద్ధం. అందుకని రాత్రులు దివసంబులు సంధ్యలు మకరితోడ కరి సలిపెం పోరు 1000 సంవత్సరముల్. 1000 ఏళ్ళు యుద్ధం చేస్తే లాగండి అప్పుడు చేయండి మీకేం పర్వాలేదు అన్నారు చాలా మంది ఒడ్డు నుంచుని. పాపం ఏనుక్కి ఇప్పుడు బలం ఏమిటి? తొండం పెట్టి కొడుతోంది ఆ మొసల్ని. కొడితే మొసలు ఏం చేసిందో తెలుసా అండి? చాలా గమ్మత్తుగా అది కొడుతుంటే నీటి మించి తొండం వెళ్ళి దాని మీద దెబ్బ తగిలితే దాని ప్రాణం పోయినట్టు అయిపోయేది మొసలికి. ఒక్కొక్క డాక్టర్ రాసిన డోసేస్కి రోగానికి కళ్ళు అలా జరుగుతాయి. కానీ అదేం చేసేదంటే, మళ్ళీ ఊపిరి పీల్చుకుని మళ్ళీ రోగం రెసిస్టెన్స్ బిల్డప్ చేసుకుని ఎలా కొట్టాలి వీడిని అని ఆలోచించింది. అది ఆలోచించి వీడి తొండం దెబ్బ తగలకూడదంటే వీణ్ణి మనం ఒకలా చెయ్యాలి ఏనుగుని అనుకుంది. కాలు వదిలిపెట్టినట్టు వదిలిపెట్టింది. అమ్మయ్యా వదిలేసింది అనుకున్నాడు. అనుకోగానే వెనక 2 కాళ్ల మధ్యలోంచి 4 కాళ్ల మధ్యలోకి వచ్చింది. వచ్చి ఎగిరి పైకి లేచి దాని కడుపంతా కొరికేసింది.
అంటే మందులు వేసుకోగా 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 అన్నహితవు పో. అలా రసం తాగలేడు, బ్లడ్ తినలేడు, అన్నం తినలేడు. కాబట్టి ఏం చెప్తానంటే బాబా మందులు వేసుకుని వీక్నెస్ వచ్చేస్తోంది, అన్నం అంటే రెపల్సివ్ యాటిట్యూడ్ వచ్చేసిందండి, నీరసం. మందులు వేసుకోవాలని డాక్టర్లు అంటారు. ఇక్కడ తిందామంటే వంట పట్టదు, ఏమీ తినబుద్ధేదు, ఎంత మంచి పదార్థమైనా తినబుద్ధేదు. ఆయన అలా అంటారు కానండి, తినదు 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 అంటారు కానీ నాకు తినాలని ఉండదా, ఇంతకుముందు తినలేదా, ఇప్పుడు తినలేకపోతున్నాను నా కర్మ అంటుంది పాపం ఆవిడ. ఎందుకంటుంది అంటే లోపల ఉన్నటువంటి వ్యగ్రత అటువంటిది. కాబట్టి ఏమవుతుంది, అది కడుపు కొరుకుతోంది, తోక కొరుకుతోంది, ఎగిరి వీపు కొరుకుతోంది, శిథిలం చేసేస్తోంది, అంటే శరీరాన్ని అంతటినీ సంధులు విరగ్గొట్టేస్తోంది. మళ్ళీ వచ్చి ఎప్పుడైనా అలాగే పోని నీరసంతో పోన్లే కొరికితే కొరికింది, ఎలాగో అలా ఒడ్డెక్కేద్దామని మెల్లిగా కాలు తీసి 2 అడుగులు వేసేటప్పటికి మళ్ళీ వచ్చి పట్టుకునేది కాలు. ఎలా పట్టుకునేదో తెలుసా అండి, ఇంకా కాలు తీయడానికి వీల్లేదు, ఇంటికి వచ్చినట్టు వస్తాడు. నేను మొన్నటి వరకు ఒక కేసు చూశాను విశాఖపట్నంలో. ఆ సూర్యకళామందిరంలో ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు ఏ రోజుకి ఆ రోజే ఉపన్యాసం అయిపోతుందేమో అనుకునేవాడిని. రోజు పూజలో అమ్మవారికి నమస్కారం పెట్టేవాడిని, అమ్మ మాట ఇచ్చాను ఈ ఉపన్యాసాలు అయిపోయే వరకు ఆవిడకి ఆయుర్దాయం పోయమ్మా అని. అలాగే మహాతల్లి బతికింది ఆవిడ. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి బాబాయ్, మేము ఉంచుకోం బాబాయ్, ఎందుకు తీసుకెళ్ళిపోండి, ఇంటికి తీసుకురాను, మళ్ళీ ఊపిరి వచ్చేస్తుండను, మళ్ళీ 2 రోజులు మళ్ళీ వెళ్ళిపోతుండను, ఇంత ప్రస్థానం. సరే మహాతల్లి ఊపిరి వదిలేసింది అనుకోండి, కట్టకడక ఆవిడ నాకు ఏ ఉపన్యాసాలు ఏ పనులు లేనప్పుడు వదిలేసింది, అది అదృష్టం. అందుని వెళ్ళిపోక తప్పదు, కానీ అప్పుడు కూడా ఒకరికి అపకారం చేయకుండా వెళ్ళడం గొప్పతనం. అందుచేత ఆ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏం జరిగిందంటే, ఏనుగు ఇలా యుద్ధం చేస్తున్నప్పుడు ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది. తన దంతములు పెట్టి నొక్కుతోంది ఏనుగు, దొరకకుండా తప్పుకుంటోంది మొసలి. ఇలా యుద్ధం జరుగుతుండగా చాలా మంది ఇప్పటి వరకు గట్టు మీద ఉన్నారు. వీళ్ళందరూ అన్ని పనులు మానేశారు, గట్టు మీద కొన్నాళ్ళు నించున్నారు. వీళ్ళందరూ ఏమన్నారో తెలుసా అండి, ఒక్కొక్కడు మళ్ళీ నేను ఒక 2-3 రోజుల్లో కనిపిస్తానండి అని. అంతగా ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి సుమా, మీరేం మొహమాట పడద్దు, రాత్రి పగలో ఏమైనా అనుకుంటారేమోనని, మీకు ఏ అవసరం ఉన్నా సరే తప్పకుండా ఫోన్ చేయండి, వెంటనే వచ్చేస్తానంటాడు. అంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. ఎందుకని ఎన్నాళ్ళు ఉంటాం సెలవు పెట్టుకుని, ఈయనేమో తేల్చడో అటో ఇటో, అదో గమ్మత్తైన మాట ఆయన చేతిలో ఉందండి. కళ్ళకి కట్టినట్టు చూపించారు లైవ్ టెలికాస్ట్, పోతన గారు నీకదేరా గజం అంటే అని. అందుకని ఏమంటారంటే వీళ్ళందరూను కొడుకు మాట్లాడే మాట అందరికన్నా చాలా గమ్మత్తుగా ఉంటుంది. అమ్మ నాకు ఈ మధ్యనే కదా అమ్మ ప్రమోషన్ వచ్చింది, ప్రొబేషన్లో ఉన్నాను, నీకు తెలుసు కదా అసలు సెలవు పెట్టకూడదు, మా బాస్కి ఏదో చెప్పి వచ్చేసానమ్మా, వారం రోజులు అని చెప్పాను, 15 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, ఇంకా నాకు లీవ్ గ్రాంట్ అవ్వదు, ప్రమోషన్ కూడా పోతుందేమో, నాన్నగారు పాపం పెద్దవారు అయిపోయారు, మహానుభావుడు పెంచి పెద్ద చేశారు, ఇంక ఇంతకన్నా ఏం చెయ్యాలైనా సరే, ఒకవేళ అంతకా ఏదైనా అయితే నాకు ఫోన్ చేయమా, వెంటనే వచ్చి. అంతకా ఏమైనా అయితే అంటే ఏమిటండి, అంత అందమైన పడికట్టు మాటలు కొన్ని ఉంటాయి. అంటే వాడు వెగటుగా చెప్పలేక అంత గుంభనంగా మాట్లాడతాడు. మాట్లాడి అందరూ వెళ్ళిపోయారు. ఒరే ఇంతకు ముందు ఇంతమంది ఉన్నారా ఏనుగు వెనకాల, ఇప్పుడు ఎవరున్నారో తెలుసా, ఒక్క భార్యలే ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు, వాళ్ళు నీళ్ళల్లో దిగలేదు, వాళ్ళు లోపలున్న రోగంతో వాళ్ళు యుద్ధం చేయలేరు. ఆవిడేం చేస్తుంది, బత్తాయి రసం ఇస్తుంది, దానిమ్మ రసం ఇస్తుంది అంతే. ఈయన హాస్పిటల్లో ఉంటే మహాతల్లికి నేల మీద పడుకోకూడదు అన్నా సరే ఆ కొంగు వేసుకుని నేల మీద పడుకుంటుంది. పోతన గారు ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడారో చూడండి. మకరితోడపోరు మతంగ విభుని ఒక్కడిని దించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూథంబు మగలు తగులు కారె మగువలకును. హాస్పిటల్లో ఈయనకి ఒంటి నిండా గొట్టాలు పెట్టి దవాళ్లు లోపలికెడిపోయి కళ్ళు తేలేసేసి ఏదో తనలో తాను సంధి ప్రేలాపన పేలుకుంటూ అలా పడుంటే ఆ భార్య మాత్రం రక్షించలేక, అలాగని తన సొంత అన్నగారు అమ్మాయి పెళ్లి అవుతున్నా సరే వెళ్ళలేక క్యారేజీ తిని ఆ హాస్పిటల్లోనే పడుకుంటోంది. ఎందుకని అంటే బ్రహ్మముడి వేశారు కాబట్టి పెళ్లిలో, కాబట్టి ఉండవలసిందే. మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరిడిని దించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయుధంబు మగలు తగులు కారె మగువలకును. అందుకని ఆడ ఏనుగులు మాత్రం చూస్తున్నాయి, మిగిలిన వాళ్ళ సంగతి నేను చెప్పక్కర్లేదు, వాళ్ళు వెళ్ళిపోయినట్టే లెక్క. ఇలా యుద్ధం చేస్తున్నాడు ఆయన పాపం ఇంత కష్టపడి. అయితే పోతన గారి యొక్క అనువాదంలో చాలా గొప్పతనం ఒకటి ఉందండి. ఆయన అన్నారు, మొసలి ఏనుగుని ఎలా పట్టుకుని ఉండిపోయిందంటే ఇంకా క్రమక్రమంగా ఏనుగు
మొసలితో యుద్ధం చెయ్యడం ఆగిపోయింది, కానీ అది పడిపోవట్లేదు, ఇంకా నిలబడుంది. ఇప్పుడు ఈ ఏనుగు ఒంట్లో ఉన్న నెత్తురంతా కారిపోయే వరకు పళ్ళతో కటకట కటకట ఏనుగు యొక్క కాలు తినేస్తోంది మొసలి. ఎలా పట్టుకుందోట తెలుసా అండి? మొసలి పట్టుకి ఒక గమ్మత్తుంది, దాన్ని ఎవ్వడూ వర్ణించలేరు, వ్యాసుడు పోతన గారు తప్ప. నీటిలో తేలి ఉంటుంది. నీటిలో తేలి ఉన్నదాన్ని మీరు దేన్నైనా సరే ఇలా లాగేయచ్చు, తేలిక. ఒక్క మొసలి మాత్రం నీటిలో ఇలా తేలి అవతల ప్రాణిని ఇలా పట్టి అది తన దగ్గర నుంచి వెళ్లకుండా నీటి మీద ఉండి పట్టుకుంటుంది. ఆ శక్తి ఒక్క మొసలికే ఉంది. అది ఎలా పట్టుకుందంటేట, పాదద్వందము నేల మోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మపదావలంబన క్రియన్ ఈశ్వరు సేవించు మర్యాదం నక్రము విక్రమించకరి పాదాక్రాంత నిర్వక్రమై. ఎటువంటి పద్యం అండి నిజంగా! పోతన గారికి ఆ సమయంలో ఒక్కసారి ఎవరికైనా తప్పదు కదా అని ఈశ్వరుడు జ్ఞాపకానికి వచ్చుంటాడు. ఎటువంటి ఉపమానం వేశారో చూడండి. పాదద్వందము నేలమోపి, ఆ మొసలి ఎలా పట్టుకుందంటేట కాళ్ళు నేల మీద పెట్టిందిట. పాదద్వందము నేలమోపి పవనున్ బంధించి, రక్తం తాగుతోంది అందుకని గాలి పీల్చట్లేదు. పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి. ఇలాంటి పని ఎవరు చేస్తారు? యోగి కూడా చేస్తాడు. అంటే కాళ్ళు పట్టుకుని నెత్తురు తాగి కాదు, భూమి మీద కూర్చుని కుంభకం చేసి ఊపిరి నిలబెట్టి ఇంద్రియాల యొక్క అలజడిని అరికట్టి బుద్ధిలతకు మరాకు హత్తించి, ఇప్పటి వరకు లోకమును చూసిన వాడు ఈశ్వరుడు యొక్క పాదములను ధ్యానములో దర్శనము చేస్తూ గట్టిగా పాదాలు పట్టుకుని ఉండిపోయినట్టుగా నిష్కేద బ్రహ్మపదావలంబన క్రియన్ వర్తించు యోగీశు మర్యాదం నక్రము విక్రమించ పాదాక్రాంత నిర్వక్రమై. యోగి పరమేశ్వరుడి పాదాలు ఎలా పట్టుకుంటాడో అలా కదలకుండా మొసలి ఏనుగు యొక్క పాదాన్ని పట్టుకుంది. ఎక్కడి ఉపమానం తీసుకొచ్చి ఎక్కడి ఏనుగు చేశారో చూడండి. ఇది పోతన గారి రచనా వైశిష్ట్యం అంటే. అలా పట్టుకున్నటువంటి ఏనుగు యొక్క ఆ మొసలి యొక్క పట్టు తప్పుకోలేక అప్పుడు ఆ ఏనుగు అనుకుంటుంది, పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కెండ్లు పోరాడి సంసిధిలంబై తన బలము వైరిలావుంచింతించి మిథ్యామనోరథం వింకేటికి దీని గల్వసరి పోలంజార రాదంచు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. అయ్యయ్యో, భూమి మీద ఉంటే నాకు బలం, నిష్కారణంగా నీళ్లల్లోకి ప్రవేశించాను. ఇప్పుడు ఈ నీళ్లలో ప్రవేశించిన తర్వాత నావారని నేను ఎవరిననుకున్నానో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నావారని నమ్మిన సంసారానికి కారణమైన వాళ్ళు ఒడ్డును నిలబడిపోయారు. ఒక్కతనే సరోవరంలో నిలబడిపోయాను. ఇప్పుడు నన్ను రక్షించే వాళ్ళెవరు అని ఆ ఏనుగంటుంది. నేను ఇతపూర్వం నానాయూధ సమూహములకున్ వనంబులో బహు సన్మానంబును పొంది దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంతఛాయలందుండలేక నిరాశ ఇటేల వచ్చితి భయం బిట్లో కదే ఈశ్వర అంటుంది. 10 లక్షల కోట్ల మంది భార్యలకి అధినాథున్నా, ఒక అరణ్యంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల ఏనుగులకి నేను నాయకున్నా. నేను ఎన్ని దానాలు చేశానో తెలుసా? నేను నాది కాదని చెప్పి చతుర్థీ విభక్తి వేసి దానాలు చేసినప్పుడు పోసినటువంటి నీళ్లకి నమః అని విడిచిపెట్టేసిన నీళ్లకి దానం చేసినప్పుడు ఆ నీటి చేత పెరిగినటువంటి చందనపు వృక్షాల తోటోటి ఏర్పడింది. అంటే ఎన్ని దానాలు చేశాడో చూడండి. ఆ చందనపు వృక్షాలకి తీగలు అల్లుకున్నాయి, పుష్పాల తీగలు. ఆ చందనపు చెట్ల కిందకి వెళ్ళి నిలబడితే చాలా ఎంత చల్లగా ఉంటుందో. ఇన్ని పుణ్యాలు చేసిన వాణ్ణి హాయిగా ఆ చందన వృక్ష లతాంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చిది. అనవసరంగా నేను ఎందుకు వచ్చాను? నింద లేకుండా బొంగిపోదు, 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పాలి లేదు. అప్పుడు వీడేదో ఏదో ఒక నింద వస్తుంది, ఒక కారణం వస్తుంది. అప్పుడు అనుకుంటాడు, అయ్యో నేను అసలు ఎందుకు వెళ్ళాను అని బాధపడతాడు. అందుకని లతాంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చిది. ఇవాళ నేను దారి మర్చిపోవడం ఏమిటి?
రోజూ వెళ్లే సరోవరానికి వెళ్ళకపోవడం ఏమిటి, ఈ సరోవరానికి రావడం ఏమిటి, ఇక్కడికొచ్చి నేను నిలబడితే ఏనుగొచ్చి నన్ను పట్టుకోవడం ఏమిటి, ఈ ఏనుగు పట్టుకుంటే ఇవాళ నేను మరణావస్థని పొందడం ఏమిటి, నన్ను రక్షించే వాళ్ళు ఎవ్వరూ లేరా ప్రపంచంలో అని ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఈ ఆలోచన రాగానే అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. పోతన గారు అన్నారు, ఇలా అందరికీ జ్ఞాపకం వస్తుందని నువ్వు అనుకుంటున్నావేమో పొరపాటు. అలా ఎందుకు వస్తుందో తెలుసా? అలా జ్ఞాపకం ఈశ్వరుడు ఎందుకు గుర్తొస్తాడో తెలుసా? ఇత పూర్వం తాను చేసిన పుణ్యము పూజ వల్ల జ్ఞాపకం వస్తాడు ఆ స్థితిలో. ఋతుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కిండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరిబలముంచింతించి మిథ్యామనోరథం బింకేటికి దీనిగల్వ సరిపోరంజాలరాదంచు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితోన్ పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యముల వలన ఈనాడు స్మృతిలోకి వచ్చినటువంటి జ్ఞానమునొక దాన్ని ప్రకటన చేయుచున్నది ఏనుగు. ఏమి చేసింది అంటే, దీన్ని సంస్కృతంలో వ్యాస భగవానుడు కొన్ని శ్లోకములను ఇచ్చాడు. ఆ శ్లోకాలకి పెద్దలు ఏం చెప్తారంటే, అన్నిటికన్నా ఇంట్లో అపారమైనటువంటి అశౌచముతో కూడినది ఏది, ఎప్పుడూ కూడా ఏ వస్తువుని పెట్టకూడదు ఏదో తెలుసా అండి? ఎట్టి పరిస్థితులలో దేని మీద కూర్చుని తాగడం కాని తినడం కాని చెయ్యకూడదో, కనీసం దాని మీద పడుకుని మాత్ర కూడా వీలైతే వేసుకోకూడదో ఆ వస్తువునకే మంచమని పేరు. మంచం అనేటటువంటి దాని మీద ఏ పూజనీయమైన వస్తువుని పెట్టకూడదు. ఎవ్వరూ కూడా మంచం మీద కూర్చుని తినడం కాని తాగడం కాని చెయ్యకూడదు. మంచం అనేటటువంటిది అంత, అంటే అన్ని వస్తువుల యందు నారాయణుడు ఉన్నాడు, కానీ మంచం అనేటటువంటి దానికి అంత రజోగుణ తమోగుణ పాప సంబంధం ఉంటుంది. అందుకని మంచం అనేటటువంటిది కొన్ని కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే ఒక వయసు వచ్చిన తర్వాత అసలు మంచం వాడకుండా భూషీనం చేయడం కూడా ప్రారంభం చేస్తారు పెద్దలు. సరే, నేను ఈ విషయం ఎందుకు ప్రస్తావన చేశాను అంటే, ఇటువంటి స్థితిలో అసలు మంచం మీద పడుకుని ఏవి పడితే అవి చదవడానికి వీల్లేదు. కొన్ని కొన్ని ఉంటాయి, వాటిని మీరు మంచం మీద పడుకుని చదవకూడదు కూడా. ప్రాతరుత్థాయ పఠేత్, ఉత్థాయ అంటే లేచిన తర్వాత చదవాలి. మనం చదివే కృష్ణాష్టకం కూడా మంచం మీద పడుకుని చదవకూడదు. కానీ వ్యాస భగవానుడు ఈ జాతికి ఒక గొప్ప భిక్ష పెట్టారు. ఏమిటో తెలుసా అండి? సంస్కృతంలో ఆయన కొన్ని శ్లోకాలు ఇచ్చారు. ఈ శ్లోకాలకున్న గొప్పతనం ఏమిటంటే, నిద్ర తెలివి రాగానే ఒక్కసారి ఆ సరోవరం, ఆ ఏనుగు, ఆ మొసలి, ఆ ఆడ ఏనుగులు జ్ఞాపకానికి తెచ్చుకుని ఈ శ్లోకాలు నిద్ర లేవగానే ఎవరు ఒక్కసారి మనస్సులో చెప్పుకుని లేస్తారో అటువంటి వాళ్ళకి ఒక అభయం ఇచ్చారు. మృత్యుకాలమునందు వాళ్ళు ఏ బాధ పొందరు. అసలు చీమ కుట్టిన నిప్పి పొందకుండా శ్రీమన్నారాయణుడు వచ్చి విడిపించుకుని విమానం ఎక్కించి తీసుకెడతాడు. ఆ శ్లోకాలు చదివి అలవాటు ఉన్న వాళ్ళకి. తస్మై నమ పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృది యోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతో స్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. ఈ శ్లోకాలను వ్యాసభగవానుడు విరచితం. ఇవి గజేంద్రుడు చెప్పాడు. ఈ శ్లోకాల్లో చిత్రం ఏమిటో తెలుసా అండి? ఎవ్వరి పేరు ఆయన చెప్పలేదు. ఇది అనువాదం చేయడంలో పోతన గారికి రామచంద్రమూర్తి చేయించారు. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకక నేల. ఈ శ్లోకాల్ని అనువాదం చేయడం అంటే మాటలా? ఎవ్వని చేజ నించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని యత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. ఇందులో పేరు లేదు, అది గమ్మత్తు. పూర్వకాలంలో నాకు తెలిసి ప్రతి ఇంట్లో నాయనమ్మ నోటి వెంట అమ్మమ్మ నోటి వెంట ఈ పద్యం రాని నాయనమ్మలు అమ్మమ్మలు ఉండేవారు కాదు. దురదృష్టం, ఇవాళ ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకి ఎన్నో సీరియల్ వస్తుందో, అది ఏ సంఘటన జరుగుతుందో చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ పద్యాలు అలవాటు పోతుంది. ఇవి భిక్ష పెట్టాయి మన జాతికి, ఆంధ్రజాతికి. పోతనామాచ్యుల వారిచ్చిన కానుక.
అదే అనువాదం ఎలా చేశారో చూడండి. ఎవ్వని చేజడించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానియత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. ఇప్పుడు ఒక బ్రహ్మగారు రావాలి, విష్ణువు రావాలి, శివుడు రావాలి, సుబ్రహ్మణ్యుడు రావాలి, గణపతి రావాలి, విశ్వక్సేనుడు రావాలి, వినాయకుడు రావాలి. ఇదేమన్నా పేరు చెప్తోందా? ఎవ్వరి పేరు చెప్పదు. ఎవరు సృష్టికర్తో, ఎవరు స్థితికర్తో, ఎవరు ప్రళయకర్తో, లోకములన్నీ ఎవరు సృష్టించారో, ఎవరి యందు లోకములున్నాయో, లోకములు ఎవరి యందు పెరుగుతున్నాయో, లోకములు ఎవరి యందు లయమైపోతున్నాయో, ఎవరు అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడో, ఎవడి మాయ చేత జగత్తుగా కనబడుతోందో అటువంటి వాడు నన్ను రక్షించుగాక అని స్తోత్రం చేస్తోంది. వాడే ఘోరమైన రూపంతో ఉంటాడు, వాడే ప్రసన్నమైన రూపంతో ఉంటాడు, వాడే వరాలిచ్చేవాడిగా ఉంటాడు, వాడే కష్టాలు పెట్టేవాడిగా ఉంటాడు, వాడే శాంతమూర్తిగా ఉంటాడు, వాడే ఉగ్రమూర్తిగా ఉంటాడు. ఇన్ని లక్షణాలు చెప్తోంది, కానీ వాడెవరో చెప్పదు, పేరు చెప్పదు. ఇది ఏనుగు చేసినటువంటి, ఏనుగు చేసిన ప్రార్థనకి 33 కోట్ల దేవతలు లేచి నిలబడ్డారు. ఒరే నిన్ను పిలుస్తోందా నన్ను పిలుస్తోందా అని అనుమానం వచ్చింది వాళ్ళకి. వాళ్ళు అన్నారు నా పేరు లేదంటే నా పేరు లేదని కూర్చున్నారు. ఎవరిని పిలుస్తోందిరా మరి అయితే అన్నారు, ఎవరికీ అర్థం కాలేదు అని ఒక మాట అందండి, చిత్రమైన మాట. ఇది పోతన గారికి చెల్లు. మొన్న నేను తత్వవిధానంద సరస్వతి మహారాజ్తో ఈ విషయమే ప్రస్తావన చేశా. స్వామి మీరన్న ఇంటెలెక్చువల్ ఫిటీక్ పొందడానికి మా పోతన గారు ఇచ్చినటువంటి చిన్న పద్యం చాలదా అన్నాను. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల ఎవ్వండేకృతి వెలుగు అతని నే సేవింతొన్. ఎప్పుడు సేవిస్తుందిట? నీళ్లలో నిలబడి చచ్చిపోయే ముందు. ఎటువంటి మాట అంటోందో చూడండి. లోకంబులు, ఈ లోకాలు, లోకేశులు, దీన్ని పరిపాలిస్తున్నాం అనుకున్నటువంటి రాజులు దేవతలు, లోకస్తులు, ఈ లోకంలో ఉన్నామనుకున్న వాళ్ళు, తెగిన తుది ప్రళయం వచ్చి ఇవన్నీ ఒకటైపోయి నీరైపోయి ముద్దయిపోయి గాఢాంధకారం కమ్మేస్తే ఈ గాఢాంధకారానికి అవతల అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు, ఒక్కడే తానొక్కడే పరంజ్యోతి స్వరూపమై వెలిగిపోతున్నాడు. ఇదే మనం దీపం పెడితే చెప్తాను రోజు పూజలో. నతత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని పసుపో కుంకుమో అక్షతో పువ్వో పెట్టి నమస్కరిస్తాం. ఈశ్వర, ఎవరి ముందు సూర్యచంద్రులు కూడా ఇక ప్రకాశించరో అటువంటి ఈశ్వర స్వరూపము ఈ దీపశిఖగా వెలుగుతోంది నా ఇంట్లో. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడున్న ఇల్లు, నా ఇంటికి అమంగళం జరగదు, నా ఇంటిని శత్రువులు కొట్టలేరు. కారణం కేవల దీపం పెట్టట్లేదు, నేను ఆ పరంజ్యోతిగా ఈశ్వరుణ్ణి ఇక్కడ నిలబెట్టుకుంటున్నాను. భావనా మాత్ర సంతుష్టాయి నమః అని అమ్మవారికి పేరు. మీరు చేసే నమస్కారానికి, మీరు చేసుకునే శ్లోకానుసంధానానికి ఈశ్వరుడు వరాన్ని ఇస్తాడు తప్పించి మీరు చేసే కర్మ తజ్జడం. దీపం వెలిగించడం కర్మ. నతత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని అని మీరు చెప్పి నమస్కరించడం భావనా మాత్రం చేత పరమాత్మ మీ ఇంట్లోకి వచ్చి నిలబడతాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఏనుగంటోంది లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్. ఎవ్వడు ఒక్కడై నిలబడిపోతున్నాడో, వాడు తప్ప వేరొకటి లేదో, వాడు ఈ లోకాలన్నింటినీ ఒకనాడు ముద్ద చేసేస్తున్నాడో, చీకటి చేసేస్తున్నాడో, నీటితో నింపి ప్రళయం చేస్తున్నాడో వాణ్ణి నేను పిలుస్తున్నాను. ఎవరిని పిలుస్తున్నట్టు అంటే ఇంకో మాట అంది. నర్తకు నిభంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజులు ఎవని ఎవని స్తుతింపనేరరు ఎవ్వని వర్తనములు ఎరుగనేరరట్టి వాని స్తుతింతున్. ఎటువంటి మహాపురుషుడైనటువంటి వాడు తానొక్కడే ఉండి, నటుడు కారులో దిగుతాడు, వచ్చి కాసేపు ఏం చేస్తాడు, మంచి యవ్వనంలో హీరో కింద ప్యాంటు షర్టు టై కట్టుకుని టక్ చేసుకుని హీరోయిన్తో పాట పాడతాడు. ఆ హీరోయే మళ్ళీ ఇంకొక అరగంట అయిపోయేటప్పటికి సినిమాలో మీరు ఇలా టైం చూసేటప్పటికి వృద్ధుడైపోయి తెల్లటి జుట్టుతోటి ఉంటాడు. అదే హీరో ఇంకో పావుగంట పోయేటప్పటికి ముష్టాడైపోయి రోడ్డు మీద తిరుగుతుంటాడు. అదే హీరో మీరు ఇంకో అరగంట పోయిన తర్వాత సినిమా అయిపోయే ముందు చూస్తే పిల్లలందరూ ఇంట్లో తరిమేసి ఇంత సంపాదించి వీళ్ళందరికీ ఇది చేస్తే నేను ఇలా అయిపోయానా అని పిచ్చోడైపోయి రోడ్డు మీద తిరుగుతుంటాడు. ఇంకో పావుగంట అయిపోయి మీరు చూసేటప్పటికి ఒక మహాపురుషుడు ఆయన్ని కనిపించి తత్వబోధ చేసి ఆయన కూడా ఒక మహర్షి అయిపోయి కనిపిస్తాడు. ఆయనే మీ అందరికీ ఆశీర్వచనం చేసి ఓం శాంతి 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 శుభం అని సినిమా పడిపోతుంది. ఎవరు చేశాడు ఇవన్నీ? ఒక యాక్టరే. ఇంత చేసిన యాక్టర్ గర్భదరిద్రుల్లా ఉంటే మీరు కళ్ళతోడు తీసి ఇలా ఇలా తుడిచేసుకుంటుంటారు.
ఆయనకి కొన్ని కోట్ల ఆస్తుంది, ఆయనేమో గర్భదరిద్రుడిలో నటిస్తున్నాడు. నటన నిజమా? ఆయన నిజ జీవితం నిజమా? నిజ జీవితం నిజం, ఇదేంటిది మాయ, ఆడుతున్నాడు అంతే. అలాగా అలా నర్తకుని భంగి ఒక్కడు పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు. ఎటువంటి శ్లోకం వేశారండి, ఎటువంటి పద్యం వేశారండి పోతన గారు. ఉన్నదొక్కడే అనేకులుగా కనపడుతున్నవాడెవడో, అలాంటి వాణ్ణి ఎవరూ స్తుతి చెయ్యలేరో, వాడు చేసే పనుల్ని ఎవరు గుర్తుపట్టలేరో, ఎవ్వరూ చెప్పలేరో, అటువంటి వాడు నన్ను రక్షించుగాక. ఎవరు రావాలి, ఎవరు రక్షించాలి, అసలు ఏమిటి ప్రార్థన, మనలో ఎవడెళ్ళాలరా ఇవన్నీ అడుగుతుందని అందరూ లేచి నించున్నారు. ఎవడి ధనస్సు వాడు చూసుకున్నాడు, ఎవడి బాణం వాడు చూసుకున్నాడు. నాకు 4 ముఖాలున్నాయి, నా గురించి ఏమంటలేదని బ్రహ్మగారు కూర్చున్నారు. ఏమిటో ఇవన్నీ చెప్తోంది కానీ ఓ నాగభూషణుడు అని కానీ ఇలాంటి మాటలు ఏమి అనలేదు, మరి ఏమో నాకు అప్లై అవుతోందో లేదో అని శివుడు కూర్చున్నాడు. మిగిలిన దేవతలు కూర్చున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, అలా కూర్చోవడం వెనకాతలు ఒక రహస్యం ఉంది కూడా. ఇప్పుడు ఏనుగడుగుతున్నది రక్షణ, మొసలిని చంపి రక్షించాలి అంటే రక్షణ చేసేవాడు స్థితికారుడైన వాడై ఉండాలి. స్థితికారుడు శ్రీ మహావిష్ణువు కాబట్టి రక్షణ అంతర్లీనంగా ఉంది అందులో. కాబట్టి అందరూ దేవతలు ఎవరి మానాన వాళ్ళు కూర్చున్నారు. అని మరి ఏమండి, మీరు ఇంత చెప్పారు కదా, ఇంత గొప్పగా ఏనుగు స్తోత్రం చేసింది కదా, మరి ఎందుకు రాలేదు భగవంతుడు అంటే, ఆ ఏనుగు ఇన్ని చెప్పినా చివరో మాట అంది. ఈయన కలడందురు పరమయోగి గణముల పాలిన్. ఆయన ఎటువంటి వాడు అంటే, కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో. దానికి అనుమానం వచ్చింది. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్. కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో. ఇంత చెప్పేస్తోంది కాని శ్లోకాలు, ఇంత చెప్పేస్తోంది కాని పద్యాలు. దానికో అనుమానం, సంశయాత్మ వినశ్యతి. కలడందురు దీనులయడ, చాలా దీనులైనటువంటి వాళ్ళు వర్ధిస్తే వస్తారంటారు. కానీ అలా నిజంగా ఉండి అలా వస్తాడా దీనులైన వాళ్ళు పిలిస్తే? కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్. చాలా భక్తులైనటువంటి యోగి పురుషులైనటువంటి వాళ్ళు పిలిస్తే వస్తారంటాడు. కలడందురు పరమయోగి గణముల పాలిన్. పులాలింటి నిబిడీకృతం అయిపోయాడంటారు. అక్కడికక్కడ రాగలరు అంటారు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండ్. ఎందెందు వెదకి చూచిన అందందే కలటు దానవగ్రని వింటే అని నిన్న ప్రహ్లాదుడు చెప్తే, హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప. శ్రీనరసింహకృతి దల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్. సమస్త స్థావర జంగమాత్మకమైన ప్రపంచం నిండిపోయాడు నరసింహమూర్తిని నిన్ననే కదా చెప్పుకున్నాం. అలా అంటారు. ఉన్నాడు ఉన్నాడు అంతటా ఉన్నాడంటారు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటారు. కానీ అలా వాళ్ళు అంటున్నారు. కానీ అలా అన్నవాడు నిజంగా ఉన్నాడో లేడో, కలడు కలండనెడు వాడు కలడో లేడో అంటే, ఓహో ఇంకా నీకు అనుమానం ఉన్నప్పుడు నేను ఎందుకు రావడం అని ఆయన ఊరుకున్నాడు. దీనికి రామకృష్ణ పరమహంస ఓ చిన్న ఆఖ్యానం చెప్పారు. ఒకసారి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడికి కాళ్ళు ఒత్తుతోందట లక్ష్మీదేవి. గభాలన పాన్పు మించి దూకి పరిగెడుతున్నాడు స్వామి. అయ్యో ఎక్కడికండి అలా వెళ్ళిపోతున్నారు అందావిడ. అంటే నాకు పరమభక్తుడైన వాడు ఉన్నాడు, ఆయన చాకలి బట్టలు ఆరేసుకుంటుంటాడు, ఆయన విరోధులు ఆయన్ని రాళ్లు పెట్టి కొడుతున్నారు, రక్షించడానికి పరిగెడుతున్నాను, మనస్సులో కేశవ నారాయణ అంటూ పరిగెడుతున్నాడు అన్నారు. అని గుమ్మం దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. అదేమండి వచ్చేసారేమండి అంది. వాడు వెనక్కి తిరిగి రాయేశాడు. అంటే తన రక్షణ తాను చూసుకుని ఈశ్వరుడు ఉన్నాడో లేడో అని అనుమానం ఉన్నవాడి జోలికి ఈశ్వరుడు వెళ్ళడం. వాడు ఉన్నాడన్న పూనికతో ఉండి శరణాగతి చేసిన వాడి కోసం ఆయన ఎడతాడు. అందుకని కలడు కలండెనెడు వాడు కలడో లేడో ఈ అనుమానం ఉంది, అందుకే రాలేదు. కానీ అనుమానం పైన తింటోంది, కింద మొసలి తింటోంది. అందుకని ఏమవుతోంది, మృత్యువు కబళించేస్తోంది. ఆ కాలు డొల్ల చేసేసి ఇంకా ఈ ఏనుకి ఊపిరైపోయింది లేరా అని పిల్ల మొసళ్ళు కూడా వచ్చేసి కొరికేస్తాయి. ఇప్పుడంది, అయ్యా స్వామి కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు. పోతన గారి పద్యాలు ఏమి పద్యాలండి, అమృత గుళికలు ఆ పద్యాలు, ప్రాణం నాకు. ఈ పోతన గారి పద్యాన్ని ఓ తక్కెట్లో పెట్టి
నాకున్న ఐశ్వర్యాన్నంతటినీ ఓ తక్కెట్లో పెడితే నేను ఈ పద్యాన్ని కోరుకుంటాను. ఎంత గొప్ప పద్యం అంటే, కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు, నా కడ్డబడరాడి నలిన సాధువులచే బడిడి సాధువుల కడ్డుబడివాడు, లీలతో నా మురాలింపడే మొరగుల మొరలు రెంగుచు తన్ను మొరగువాడు, ఆది మధ్యంతములు లేక ఎరలువాడు, భక్త జనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వెగరాడే అంది. ఇన్నాళ్ళు ఏనుగు పూజ చేసినట్టు గజేంద్ర మోక్షంలో ఎక్కడా చెప్పలా పోతన గారు. ఇప్పుడు అంటున్నారు ఈ ఏనుగు భగవంతుడికి కండిషన్ పెట్టింది. సర్వధర్మాన్ పరిత్యజ్యామామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. భగవద్గీత. ఆఖరణని నాకేమీ చేత కాదు ఈశ్వరా అని శరణాగతి చేసేయి. ఇంత కాళహస్తీశ్వర శతకం రాసిన ధూర్జట ఆఖరికన్నాడు, రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామ నంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీచేయదు నా ఈ మనసు త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఇలా సేవ చేసినట్టుంటుంది, జారిపోతుంది. పుణ్యం చేసినట్టుంటుంది, జారిపోతుంది. ఎప్పుడు భార్య బిడ్డల మీద తిరుగుతుంటుంది. ఈ మనస్సును నేను నిగ్రహించుకోలేను, నువ్వు నిగ్రహించు అంటాడు. కవులు స్వేచ్ఛ అండి. వాళ్ళు ఎంత అందంగా మాట్లాడతారో తెలుసా. నాకు నిజంగా ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో చాలా ఇష్టమైన పద్యాలు రెండు ఉన్నాయి. ఒకటో పద్యం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుణ్ణి ఇలా నిలదీసేవాడు ఎవడుంటాడండి? పాలున్ బువ్వయు పెట్టదన్ కుడువరా పాపన్న రాయన్నలే లెమ్మన్న అరిటి పండ్లు కొనితే లేకున్నన్ వల్లనంటే తల్లిదండ్రులపుడే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులన్ కుడుపరా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆయన పెద్ద ఆఫీసర్ గారే. రాత్రి 10ంటికి అలిసిపోయి ఇంటికి వచ్చాడు. వచ్చి అమ్మయ్య అని కోటు చొక్కా విప్పి ఆ హ్యాంగర్కి పెట్టుకుని, అమ్మయ్య ఉసే కాస్త అన్నం పెట్టవే, తిని పడుకుంటాను, చాలా అలిసిపోయాను అన్నాడు. ఏమన్నం పెట్టడం అండి, పిల్లాడికేమో మొన్నటి వరకు జ్వరం వచ్చి తగ్గింది, నీరసపడిపోయాడు. ఇవాళ అన్నం తినరా అంటే వాడు ఒక్క ముద్ద తింటలేదు. బయట చూస్తే వాన, పనిపిల్ల కూడా వెళ్ళిపోయింది. అరటిపండుతో కలిపి పెడితే తింటానంటున్నాడు. ఒక్క అరటిపండు లేదు ఇవాళ ఇంట్లోనూ అంది. ఏమండి బాబు కాస్త ఆ కిల్లి కొట్టుకెళ్ళి అరటిపండు తెచ్చేద్దరు అంది. డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు. కాబట్టి ఏం చేస్తాడు ఈయన? చీకట్లో గొడుగు కనపడలేదు. అయినా కొడుకు కోసం ఏం చేయాలి? చచ్చినట్టు వెళ్ళి తీసుకురావాలి అరటిపండు. ఎందుకు? తల్లి తండ్రి కాబట్టి. అందుకని ఏం చేశాడు? ఓ గొడుగో తువ్వాలో వేసుకుని ఆ కిళ్ళి కొట్టుకుపోయి ఓ అరటిపండు అట్టుకొస్తే అరటిపండు పిసికి అన్నం పెడితే వాడు నాన్నగారండి అని ఇలా చూస్తూ గుటిక్కు గుటిక్కు మింగేశాడు. తిన్నావా, నన్ను ధరించేవరా నాయన అనుకుని అప్పుడు స్నానం చేసి వచ్చి ఈయన అన్నం తిన్నాడు. కన్నందుకు వెళ్ళి తెచ్చాడా లేదా అరటిపండు? పాలుంబువ్వయు కుడువరా పాపన్న రాయన్న లే లెమ్మన్న. ఎటువంటి పేరు ఎట్టుకున్నారు చూడండి, పాపన్న. నాకు అన్ని పాపాలే ఉన్నాయి. అందుకని విరే పాలు బువ్వ పెడతాను రా తినరా. నువ్వేమో వేదం చెప్పాను, భగవద్గీత చెప్పాను, ఉపనిషత్తులు చెప్పాను అంటే నేను పాపన్నని, నాకేం ఎక్కం. నువ్వేం చెయ్యాలి? నువ్వు తల్లివి తండ్రివి, నువ్వు చదువుకోలేదని నువ్వు వెళ్ళిపోతే నువ్వేం కుదరదు. నువ్వేం చేయాలో తెలుసా? పిల్లాడు ఏం చేస్తాడు? అరటి పండ్లు కొనితే లేకున్నం వల్లనంటే, అరటి పండ్లు తెస్తే తప్ప నేను అన్నం తింటే తండ్రి వెళ్ళి తెచ్చాడా లేదా? అలాగే నువ్వేం చేస్తావు? నేను ఎక్కడో చేసిన ఓ పుణ్యం వెతుక్కుని చిన్న పుణ్యం పట్టుకుని ఒరే నువ్వు ఎంత పుణ్యం చేశావురా అని నీలో కలిపేసుకోనన్నాడు. నీకంటే ఎవడు చెప్తాడు? శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం బడువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. ఎంత గడుసుతనమండి ధూర్జటిది నిజంగా. అలా ఇక్కడ ఈయనంటున్నాడు, వచ్చేవాడు ఎలా రావాలి? కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు. వీడు డబ్బున్నవాడా డబ్బు లేనివాడా, వీడు ఇంతకు ముందు నన్ను ఏమైనా పూజ చేశాడా పూజ చేయలేదా, పుణ్యం చేశాడా పుణ్యం చేయలేదా, ఇవన్నీ చూసేవాడు కాడు నా స్వామి. నేను ఇప్పుడు బుద్ధొచ్చి శరణాగతి చేస్తే నన్ను రక్షించే తత్వం ఉన్నవాడు. ఆయనకి డబ్బున్నవాడు డబ్బు లేనివాడు అన్న భేదం లేనివాడు. వృషద్విచిత్రతల్పయో భుజంగ ముక్తికస్రజో గరిష్టరత్నమష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమత్ప్రవర్తయన్ మనక్కదా సదాశివం భజే అంటాడు రావణుడు. అలా ద్వంద్వములు లేనివాడు, ఏకత్వం ఉన్నవాడు. అందుకుని వాడు నన్ను కాపాడాలి. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు, నా కడ్డబడరాడి నలిన సాధువులచే బడిడి సాధువుల కడ్డుపడివాడు. చాలా సాధు పురుషులైనటువంటి మహాభక్తులైనటువంటి వాళ్ళు స్తోత్రం చేసినంత మాత్రం చేత పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించినటువంటి స్వరూపం ఉన్నటువంటి పరమాత్మను రక్షించాలి. ఎలా రావాలో తెలుసా?
లీలతో నా మురాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు. దీనికోసమని ప్రహ్లాదుడి కోసం వచ్చినట్టు అక్కడి నుంచి రాలేదండి. వచ్చేటప్పుడు నువ్వెప్పుడో ఇన్నాళ్ళు పూజ చేయకుండా చచ్చిపోయే ముందు ఆ నీళ్లలో నిలబడి నన్ను పిలిస్తే నేను వచ్చేస్తానేటయా అని రాకూడదు. నువ్వు తప్ప దిక్కు లేదని నేను చెప్తున్నాను ఇవాళ. అందుకు నువ్వు ఎలా రావాలో తెలుసా? నిన్ను నువ్వు మరిచిపోయి ఇత పూర్వం సృష్టిలో ఎన్నడూ జరగని రీతిలో అసలు అలా పరమాత్మ వస్తాడా అన్నట్టుగా నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి నేను చేసిన శరణాగతికి. ఇది శరణాగతి యొక్క గొప్పతనం. అన్ని విడిచిపెట్టి ఈశ్వరా నువ్వే దిక్కు అన్నవాడిని వాడు ఎంత చేతకాని వాడై నమ్మి ఈ మాట అన్నాడో అంత చేతనైన వాడై ఆయన రక్షిస్తాడు. ఆయన శక్తి అప్పుడు ప్రకటనమవుతుంది ఈశ్వరుడిది. అందుకని లీలతో నామరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు. ఆది మధ్యాంతములు లేక జరలువాడు. ఆయనకి తుది లేదు, మొదలు లేదు, మధ్య లేదు. ఆది మధ్యాంతములు లేక జరలువాడు, అంతటా ఉన్నవాడు. కానీ నా కోసం వచ్చినప్పుడు ఇలా ఠంగున వచ్చేస్తే నేను ఒప్పుకోను. ఎక్కడి నుంచో తనని తాను మరిచిపోయి రావాలి. ఆది మధ్యాంతములు లేక జరలువాడు, భక్త జనముల దీనుల పాలివాడు. వినడే చూడడే తలపడే వెగరాడే, తొండనెత్తి అరుస్తోంది అన్ని దిక్కుల వంక.